హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. ఇంతకేదన్నా గిఫ్ట్ ఏం లేదా? మా విజయ్కి చెప్పలేక రచ్చుడు, మా విజయ్కి చెప్పలేక రచ్చుడు. వాస్తవానికి 3 కిలోలు కిలో గంట ఇస్తారట. వాస్తవానికి ఒక్కటే గంట తెచ్చారు, ఇంక 2 గంటలు లేలే. అందరికీ నమస్తే. ఈరోజు మన లక్ష్మి బర్త్డే కదా. ఈ బ్లెస్సింగ్స్ అయితే మన లక్ష్మికి తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫస్ట్ మేము టెంపుల్కి వెళ్తాను, తర్వాత మన టీంని కూడా ఇన్వైట్ చేసిన, అక్కడ వాళ్ళకి దావత్ కూడా ఉంటుంది. లక్ష్మికి అయితే నేను స్పెషల్గా ఒక గిఫ్ట్ అరేంజ్ చేసిన, అది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పా, బ్లాగ్లోనే చూడండి మీరు. ఇప్పుడైతే మనం ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం. నా బర్త్డే అని అయితే కోట్లింగాల టెంపుల్కి అయితే తీసుకొచ్చిండు. ఈ టెంపుల్ అయితే మీరు అంతకుముందు వీడియోలలో యూజ్ ఉంటారు. మేము ఎప్పుడైనా కానీ గంగా స్నానమైన ఇక్కడ ఏదన్నా బర్త్డేలకు అర్థం ఇక్కడికైతే మంచిగా ఉంటుంది వ్యూ. ఇక్కడ చాలా చేంజ్ అయిపోయింది బాగా రోజులు అయ్యాక. ఇప్పుడైతే మనం దర్శనం చేసుకొని డైరెక్ట్ కొండపూర్ వెళ్ళిపోదాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక చెప్పినా కదా కొండపూర్ కూడా అక్కడికి పోయి మిగతా ప్లానింగ్ ఏంటో ఇక ఆయన చూసుకుంటాడు. మావాడు అనుకుంటుండే పెద్ద దండపల్లి అక్కడే ప్లాన్ చేస్తాం, అక్కడికి వారిని ఇప్పిస్తా అని మా విజయ్కి చెప్పలేక రచ్చుడు, మా విజయ్కి చెప్పలేక రచ్చుడు. మా ఇద్దరికి చెప్పకుండా రావడం అభిమానం తట్టుపరుచుకోడు ఖర్చు పెట్టడం నీడికి వచ్చింటాను అని తట్టుపరుచుకోడు ఖర్చు పెట్టడం నీడికి వచ్చింటాను అని ఇదంతా తొక్క తొండి తొర్రి నేను ఒప్పుకోను.
ఎంత కష్టపడి ఒక 90 చెప్పి రప్ప జోకు బాగుంది కూసారు బాగా దూరం నుంచి వచ్చారు ఏది పాదాదరా బిడ్డలంతా రాకలతో గుడికి బరికెట్టు గుడి ఫస్ట్ మట్టుకి పిల్లే మనకు 30% వచ్చిందంటే ఫుల్ ఎంజాయ్. ఎందుకంటే బయట తాగడం ఏమున్నది ఖర్చు పెట్టి మొత్తం పనులు చూసుకుంటారు. మీ బతుకులు చెడా. జనవరి 1 నుంచి నేను మందు నుంచి ఉపవాసం ఉన్నాడే కానీ 31 నైట్ వరకు మొత్తం ఫుల్ ఎంజాయ్. అదే నేను కూడా మంచిగా ప్లాన్ చేద్దురే పాస్ వరకు ఎలా ఫోన్ చేసింది అన్ని పేలే అనుకోని లేచేస్తాను నేను ఇప్పుడు తెలుసా ఉంటే బయట నడుకోవాలి రాదు. ఏదైనా ఉంటే బయట నడుకోవాలి డైరెక్ట్ ఇంట్లోకి రాదు. అంటే మనం ఏజ్ పెరగద్దు తగ్గ. ఇంకా శ్రీకాంత్ అన్న వచ్చేది శ్రీకాంత్ అన్న రాలేదు. శ్రీకాంత్ అన్న కోసం శ్రీరక్క కోసం వెయిటింగ్. వచ్చినాక అన్ని కానిద్దాం. ఫస్ట్ వంటలు చేసుకోవాలి మనం. ఉడకపడదు తీయ ఉంటది చెక్క తీసుకురా కనుక తాలింపుకేద్దాం దంచద్దండి. కొత్తిమీర పొడి ఆలకులను లవంగాలు దంచుకుందాం మనం. కొంచెం సాజీరా కావాలి మంచి టేస్ట్ వస్తుంది. నీకు అన్ని వాట్సాప్ లో పెడతా నేను. సాజీరా టైప్ చేసి వాట్సాప్ పెడతా. బ్రో నేను వచ్చిన బ్రో నేను తీసుకొచ్చాను నాకుంది. నువ్వేమో మరి రాజు అది కూడా తీసుకుంటారు అట్లా ఇంజక్షన్. హాయ్ ఫ్రెండ్స్, చూసిరా మేమైతే ఈరోజు లక్ష్మి బర్త్డే అని చెప్పేసి ఎక్కడో ఊర్లో నుండి ఈ రోజు అయితే లక్ష్మి వాళ్ళ ఊరికి వచ్చినాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక సెల్ఫీ ఫోటో కూడా దిగడం. వీళ్ళందరూ నా కోసం వచ్చి ఇంత ప్రేమ చూపిస్తున్నందుకైతే చాలా థ్యాంక్స్ అందరికి. అంకుల్ థ్యాంక్ యూ. మా ఇంటర్ ఫ్రెండ్ చూపెడుతుందా నవీందా మా ఇంటర్ ఫ్రెండ్ నా కోసం వచ్చిండు. థ్యాంక్ యూ అఖిల్. మీది ఊరు కాదు మీరు సిగ్గుపడతాను నవీన్ మనూరే కదా. ఇప్పుడైతే మేము కేక్ కట్ చేస్తాను. అక్క థ్యాంక్ యూ అన్నయ్య.
కేక్ తింటుంటే ఇక్కడ మన పెద్దోళ్ళందరూ ఎల్లిపాయలు వస్తాడు వీళ్ళందరూ దావత్ కోసం ప్లాన్ చేస్తారు అన్నట్టు ఇక్కడ మొత్తం రెడీ చేస్తారు రెడీ చేసుకొని తోటలకు పోదామని ప్లాన్ చేసి తోటలో ఇలా దావత్ ఉంటుంది అంటుడు కూడా మనమే అంటే అంకుల్ ఉన్న వాళ్ళందరూ ప్రిపేర్ చేస్తాం సరే మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం తోటలకైతే తోటలనైతే దావత్ చేసుకుందాం ఇట్లా పోతే కళ్ళకు మంట పడతాను నీళ్ళు వస్తాయి ఇది పెట్టుకుంటే కళ్ళకి నీళ్ళు రావే ఇది పెట్టుకుంటే కళ్ళకి నీళ్ళు రావే ఏంటి మమ్మీ ఎవడీడు కళ్ళ మంట ఉండవు పట్టపడ అవుతుంది పని శేఖర్ నువ్వు కూడా పోయి షాక్ పట్టుకోయి అందుకే మీద మీద బయట బయట తిరుగుతాను పని తిరుగుతాది కాదు ఉన్నది నాశనం అవుతుంది అనిపించుకొని తెచ్చుకుంటే ఇక ఏముంటదని ఇక్కడనే వంట అనేది ఇక్కడ ఇట్లా చేసుడైతే మంచిగా అనిపిస్తుంది. ఇక దీని బర్త్డేకి దావత్ ఇస్తలేమని అయితే మటన్ కి అయితే ప్లాన్ చేసింది మాకు తెలియదు ఇక్కడ అంటారని మేము వచ్చేసరికి మొన్న అనిపించుకుంటే కొద్దిగా కారం అనిపించింది అని వీళ్ళే అన్నారు. అందుకే మన సామాన్కులు అండుతా అన్నోళ్ళే ఎందుకు వేరే కాడ అనిపించడని సామాన్కులతోనే అనిపిస్తాను. ఇక్కడ అండుకుండా అంటే ఒక తీర్థాలు వచ్చిన మూమెంట్ అనిపిస్తాను నాకైతే. కానీ ఏదో పెద్ద పండుగ అసలు చిన్నప్పుడు పోయేటోళ్ళం ఇప్పుడైతే తీర్థాల మూమెంటే అనిపించలేదు. కానీ చెట్ల తీర్థాలు వచ్చినట్టుంది నాకు. సరే వారానికి ఒకసారి చికెన్ మటన్ ఫిష్ తెచ్చుకున్నాక ఇంకా ఎక్కడ అనిపిస్తుంది. వారానికి ఏం తింటలేదు సట్టి కాబట్టి. సరే సర్లే దారి ఎన్నెన్నో అనుకుంటాం. అంకుల్ కారం తక్కువ అండి దీని వంట ఏందో ఇప్పుడు తెలిసింది అందరికి. చికెన్
నేను కిలో గంటనే ఎత్తామా చెప్తాను మరి వాస్తవానికి 3 కిలోలు కిలో గంట ఎత్తారట వాస్తవానికి ఒకటే గంట తెచ్చారు ఇంకా 2 గంటలు లేలే అయితే చికెన్ లో మేము పెద్ద గంట ఉంటది మాకు ఆ గంటతోనే ఒకటే గంట వేసుకుంటాం అన్నట్టు ఈ చిన్న గంట ఇంత పెద్దగా ఉంటుంది ఆ గంట కొంచెం ఎక్కువ వేసుకుంటాం అంతే దీనికి వంటలు వచ్చాయి నమస్తే హ్యాపీ బర్త్డే రా ఇట్లా ఇయ్యాలి అన్నాడు అడ్వాన్స్ అన్న బర్త్డేను లచ్చక్క బర్త్డే సేమ్ లచ్చక్కల ఇంటికి వచ్చినాం మేము లచ్చక్క ఫుల్ దావత్ ఇస్తుంది మీరు ఇద్దరు 30% నాడు దావత్ హ్యాపీ బర్త్డే రావాలి థ్యాంక్ యూ సేమ్ టు యూ ఏనాడు నేను అల్లుడు అంటే గీత చిన్న అల్లుడు అనుకున్నా ఇంత పెద్ద అల్లుడు అనుకోలే నిజం అన్న అల్లుడు అంటే మా పెద్దలు ఓకే ఓకే ఇప్పటికి అద్దెకలేదు నా టేస్ట్ కూడా ఇప్పటికి అద్దెకలేదు నా టేస్ట్ కూడా నికృష్టుడా దరిద్రుడా అమ్మవారి పుట్టినోడా చెప్పకుంటే మంచిగా మటన్ బాగా స్లిప్ కొంచెం ఉడక చూడొస్తారు సూపు సరిపోతుందా హ్యాపీ బర్త్డే మమ్మీ థ్యాంక్ యూ ఇంతకేనా గిఫ్ట్ ఏం లేదా గిఫ్ట్ ఉన్నాయి నీకు తెలియదా వాస్తవానికి అలా కూడా తెలియదు స్పెషల్ ఏంటంటే లక్ష్మి బర్త్డే సందర్భంగా జైత్యాల్లో లిటిల్ స్మైల్ ఫౌండేషన్లో ఫుడ్ డొనేట్ చేయించిన నీ బర్త్డే స్పెషల్గా
థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. బర్త్డేకు స్పెషల్గా చేయించింది మటన్ ఫిష్ చికెన్ చేపించింది నాకు ఏం తెలియదు కానీ చేపించేది అటు అయిపోయింది ఇట్లా మళ్ళీ రౌండ్